బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ప్రభాస్ అందరికీ మార్గదర్శి అవుతున్నారు. అప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ పరిచయం చేసిన రెబల్ స్టార్ ఇప్పుడు మరో విషయంలోనూ హీరోలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మరి ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే గుడ్డిగా ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు. మరి అదెలా, వాళ్ళు ఏ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్నారో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. బాహుబలితో పాన్ ఇండియన్ మార్కెట్ కు దారి చూపించారు ప్రభాస్. అయితే ఆ సినిమా తర్వాత మరో విషయంలోనూ ప్రభాస్ అందరికీ మార్గదర్శి అయ్యారు. అదే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమనే కాన్సెప్ట్. సాహో తర్వాత ప్రభాస్ ఈ ఫార్ములానే అప్లై చేస్తున్నారు. అందుకే 6 నెలలకో సినిమా విడుదల చేస్తున్నారు. ఒకేసారి 3-4 సినిమాలు సైన్ చేయడం వల్ల తక్కువ గ్యాప్ లోనే రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి. 2024లో కలికొచ్చింది. ఏప్రిల్ 10న రాజాసాబ్ రాబోతోంది. ఇదే రూట్ చరణ్ ఫాలో అవుతున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు రాగానే బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు వారం గ్యాప్ లోనే ప్రకటించారు. ఓవైపు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే RC-16 రెగ్యులర్ షూట్ లోనూ జాయిన్ అయ్యారు రామ్ చరణ్. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ చేయనున్నారు. 2025 జూన్ లోపు RC-16 షూట్ పూర్తి కానుంది. అలాగే 2025 డిసెంబర్ నుంచి సుకుమార్ సినిమా మొదలు కానుంది. ఈ 2 సినిమాలు తక్కువ గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. ఎన్టీఆర్ సైతం ఇదే చేస్తున్నారు. దేవర్తో పాటే వార్ 2కి డేట్స్ ఇచ్చారు తారక్. దేవర విడుదలయ్యాక వార్ 2 పూర్తి చేస్తున్నారు. 2025 సమ్మర్ లోపే వార్ 2 రానుంది. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా రెడీగా ఉంది. ఇది పూర్తయ్యేలోపే దేవర 2 స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు కొరటాల. వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో ప్రభాస్ చూపించారు. అదే రూట్ చరణ్, ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే బాలీవుడ్ లో పుష్ప 2 దండయాత్ర కొనసాగుతూనే ఉంది. 3 వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ పై విరుచుకుపడుతున్నాడు పుష్పరాజ్. తాజాగా ఈయన దెబ్బకు మరో రికార్డ్ నమోదైంది. బాలీవుడ్ కలలో కూడా చూడని విధంగా 700 కోట్ల రికార్డ్ సెట్ చేసింది. మరి 100 నుండి 600 కోట్ల క్లబ్ లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన సినిమాలేంటో చూసేద్దామా? హిందీలో మరో రికార్డ్ సెట్ చేసింది పుష్ప 2. మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోన్న ఈ చిత్రం తాజాగా 700 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన 19వ రోజు ఈ రేర్ ఫీట్ అందుకుంది పుష్ప 2. బాలీవుడ్లో 700 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. ఇదే ఏడాది స్త్రీ 2 తొలిసారి 600 కోట్ల క్లబ్లో చేరింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా అమర్ కౌశిక్ తెరకెక్కించిన స్త్రీ 2 ఫస్ట్ డే నుంచే రికార్డులు తిరగరాసింది. ఇక బాలీవుడ్లో 500 కోట్ల క్లబ్ మొదలుపెట్టిన సినిమా బాహుబలి 2. 2017లో ఈ చిత్రం తొలిసారి 500 కోట్లు పైగా వసూలు చేసింది. 400 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ సినిమా కూడా బాహుబలి 2నే. బాలీవుడ్ కు 300 కోట్ల సినిమాను పరిచయం చేసింది అమీర్ ఖాన్. 2014లో ఈయన నటించిన పీకే సినిమా తొలిసారి 300 కోట్లు వసూలు చేసింది. ఇక 2009లో విడుదలైన 3 ఇడియట్స్ తొలిసారి 200 కోట్లు వసూలు చేసింది. 2008లో గజనీతో ఫస్ట్ టైం ఓ హిందీ సినిమా 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. మొత్తానికి బాలీవుడ్ కు 400, 500, 700 కోట్లు పరిచయం చేసింది మన తెలుగు సినిమాలే కావడం విశేషం. ఎంతైనా మన తెలుగు హీరోలకున్నంత యూనిటీ ఇంకెవ్వరికి ఉండదబ్బా. కావాలంటే చూడండి, రేపు సంక్రాంతికి పోటీ పడుతున్న 2 హీరోలు కలిసి ఒకే ప్రోగ్రామ్ లో ఎంచక్కా మాట్లాడుకున్నారు. అన్స్టాపబుల్ 4లో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. బాలయ్యతో కలిసి వెంకీ చేసిన సందడికి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. చూస్తున్నారుగా, బాలయ్య షోలో వెంకటేష్ చేస్తోన్న అల్లరి. వచ్చి రాగానే వెంకిని బాగానే ఆట పట్టించారు బాలయ్య. ఇండస్ట్రీకి 4 స్తంభాలు అంటూ బాలయ్య చెప్పిన డైలాగు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు వెంకీ. ఈ మధ్యలో చిరంజీవి టాపిక్ కూడా వచ్చింది. అక్కడ్నుంచి ఫ్యామిలీ టాపిక్ లోకి వెళ్లిపోయారు వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పండక్కి రాబోతున్నారు వెంకటేష్. అదే పండక్కి బాలయ్య కూడా డాకు మహారాజ్తో రానున్నారు. ఈ ఇద్దరితో సినిమాలు చేసిన అనిల్ రావిపూడి కూడా అన్స్టాపబుల్లో మెరిశారు. అలాగే వెంకీ అన్నయ్య, నిర్మాత సురేష్ బాబు సైతం ఈ ఎపిసోడ్కొచ్చారు. ప్రోమో అంతా సరదాగా సాగిపోయింది. ముఖ్యంగా తండ్రి రామానాయుడు గురించి కూడా ఎమోషనల్ అయ్యారు వెంకీ, సురేష్ బాబు. ఆ వెంటనే వెంకటేష్ గురించి తెలియని విషయాలు చెప్పుకొచ్చారు సురేష్. డిసెంబర్ 27న సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది ఈ ఎపిసోడ్. శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం 2 రోజుల ముందుగానే సినిమాలు క్యూ కడుతున్నాయి. దానికి కారణం క్రిస్మస్ వీకెండ్ కావడం, 3 రోజులు సెలవులు రావడం. మరి ఈ లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవడానికి వస్తున్న సినిమాలేంటి? తెలుగులో ఏమైనా విడుదల కానున్నాయా?
క్రిస్మస్ కు ముందు చెప్పినంత స్థాయిలో కాకపోయినా కొన్ని సినిమాలైతే వచ్చేస్తున్నాయి. అందులో అందరి దృష్టి బేబీ జాన్ పైనే ఉంది. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ కు అడుగు పెడుతున్నారు. టెరీ సినిమాకు రీమేక్ గా అట్లే ఈ సినిమాను నిర్మించారు. ఖలీస్ దర్శకుడు. డిసెంబర్ 25న రానుంది ఈ చిత్రం. అలాగే మోహన్ లాల్ బరోజ్ క్రిస్మస్ రోజే రానుంది. బరోజ్ సినిమాకు దర్శకుడు కూడా మోహన్ లాలే. 3Dలో ఈ సినిమాను తెరకెక్కించారైన. ఇక తెలుగులో డిసెంబర్ 25న రానున్న సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. వెన్నెల కిషోర్ హీరోగా నటించిన ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకుడు. వంశీ నందిపాటి ఈ సినిమాను నిర్మించారు. మా ఊరి పొలిమేర, కమిటీ కుర్రోళ్లు, లాంటి సినిమాలతో వంశీ నందిపాటి మంచి విజయాలందుకున్నారు. ఈయన ప్రొడక్షన్ నుంచి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వస్తోంది. ఇక సుదీప్ హీరోగా నటిస్తోన్న మ్యాక్స్ డిసెంబర్ 27న విడుదల కానుంది. మరి ఈ 4 సినిమాల్లో క్రిస్మస్ వీకెండ్ ను ఏ సినిమా వాడుకుంటుందో చూడాలి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు, వాళ్ల తరువాత ఓ లేయర్ ఉంటుంది. హీరోలను ఎలాగైతే టైర్ 2 అంటామో, హీరోయిన్స్ కూడా అంతే. సెకండ్ స్టేజ్ లో ఉండే కొందరు హీరోయిన్స్ ఇప్పుడు టాప్ రేంజ్ కు వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టాప్ హీరోలతో జోడీ కడుతున్నారు. మరి స్టార్ స్టేటస్ పై కన్నేసిన ఆ బ్యూటీస్ ఎవరు? శ్రీలీల, మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్స్ అంతా ఇప్పుడు టాప్ రేంజ్ లో ఉన్నారు. వాళ్ల తర్వాత ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లలో అందరికంటే ముందున్నారు ప్రియాంక మోహన్. ఈ మధ్య సరిపోదా శనివారంతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీలో నటిస్తున్నారు. ఇది హిట్ అయితే అమ్మడి రేంజ్ మారిపోయినట్లే. ప్రియాంక మోహన్ తర్వాత మాళవిక మోహనన్ సైతం ఇదే ప్లానింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాజాసాబ్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే మాళవికకు అవకాశాలొస్తున్నాయి. ఇక ఇదే సినిమాలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులోనూ ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు నిధి. సాయి మంజ్రేకర్ సైతం తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా నటిస్తున్న ది ఇండియా హౌస్ తో పాటు కళ్యాణ్ రామ్ సినిమాలోనూ నటిస్తున్నారు. మేజర్తో వచ్చిన గుర్తింపు స్కంద, గనితో పోయింది ఈ భామకు. అందుకే పునర్వైభవం కోసం పాకులాడుతున్నారు. రాజమౌళి తరువాత కాదు, రాజమౌళితో సమానంగా ఇప్పుడు పాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. మరి అంత క్రేజ్ ఉన్న ఈ దర్శకుడి నోటి నుండి సినిమాలు వదిలేస్తాననే మాట ఎందుకొచ్చింది? అసలు ఇది ఎప్పుడు చెప్పారైనా? నిజంగానే సుక్కు సినిమాలు వదిలేస్తానన్నారా? అసలు ఏంటి కథ అనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్, లెట్స్ వాచ్ దిస్. సుకుమార్ ఈ పేరుకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప తర్వాత ఈయన రేంజ్ మారిపోయింది. దేశమంతా లెక్కల మాస్టర్ పేరు మారుమోగిపోతోంది. పుష్ప 2 రికార్డులు తిరగరాస్తుండటంతో సుక్కు స్థాయి ఆకాశానికి చేరింది. ఇలాంటి సమయంలో ఈయన అన్న ఓ మాట సంచలనంగా మారిందిప్పుడు. పుష్ప కాంట్రవర్సీ నేపథ్యంలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏం వదిలేస్తారు సుకుమార్ గారు అంటే సినిమా అంటూ టక్కున చెప్పారీనా. ఈ మధ్య అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చారు సుకుమార్. ఆ వేడుకలోనే జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని త్యాగం చేస్తారని అడిగారు సుమ. దానికే సినిమా అంటూ ఆన్సర్ ఇచ్చారు సుక్కు. సుక్కు సమాధానంతో షాక్ అయిన రామ్ చరణ్ వెంటనే మైక్ తీసుకుని క్లారిటీ ఇచ్చారు. ఇలాగే సంవత్సరం నుంచి ఇదే మాట అంటూ భయపెడుతున్నారు, కానీ అలాంటిదేం జరగదంటూ తేల్చేశారు చరణ్. అన్నట్లు సుకుమార్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తోనే ఉండబోతోంది. రంగస్థలం తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్ సుక్కు సినిమా సెట్స్ పైకి రానుంది. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.